మిత్రులకు నమస్కారం. మీ కవిత నా విశ్లేషణ శీర్షికన నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి స్పేస్ ఎస్ఎన్ ద్వారా ఈరోజు నేను మీకు ఒక కవితను పరిచయం చేయబోతున్నాను. అయితే ముందుగా ఈ కవిత చదువుతాను. ఆ తర్వాత ఈ కవిత ఎవరిది అనే అంశాన్ని విశ్లేషణ తర్వాత ప్రస్తావిస్తాను. ఎందుకంటే కవి ఎవరో తెలియకుండా కవిత్వం విన్నప్పుడు దాన్ని సరిగ్గా అంచనా వేసుకోవటానికి, ఆ కవిత్వం యొక్క లోతుల్ని పరామర్శించడానికి, అందులో వ్యక్తపరిచిన వాక్యాలకు మరింత దగ్గర అవ్వటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ పని చేస్తున్నాను. ఇవాళ నేను విశ్లేషించదలుచుకున్నటువంటి కవిత శీర్షిక, నాకు ఈ కవితను చూడగానే ఐ ఆల్వేస్ ఫౌండ్ ద రెయిన్ వెరీ కామింగ్. ఐ ఆల్వేస్ ఫౌండ్ ద రెయిన్ వెరీ కామింగ్ అంటారు వీనస్ విలియమ్స్. అంటే నాకు వర్షం అనేది ఎప్పుడూ ఒక ప్రశాంతతను ఇచ్చేదిగా ఉంటుంది అని తన భావన. కానీ కొందరికి వర్షం అంటే సమ్టైమ్స్ ఇట్ మే నాట్ బీ కామింగ్ బట్ ఇట్ మే బీ డిస్టర్బింగ్. ఇట్లాంటి ఒక సరికొత్త కోణం ఆవిష్కరించబడినటువంటి పోయిట్రీ ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు. కవిత పేరు మా ఇల్లు కారుతుంది. వానకాలం వస్తే చాలు మా పల్లెన మాదొక్కటే కాదు, ఏ పేదగూడైనా బొట్లు బొట్లుగా కారుతుంది. వానకాలం వస్తే చాలు మా పల్లెన మాదొక్కటే కాదు, ఏ పేదగూడైనా బొట్లు బొట్లుగా కారుతుంది. ఉండేది ఒకటే ఇరుకు గది, ఎంత ముదురుకొని పండినా నిద్ర అలికిడిలో కాలో చేతిలో ఒకరికొకరికి తగులుతుంటాయి. వాన ఒలిపిరికి చల్లగాలికి మా పేదల కంట్లో పేదరికం, ఇంట్లో లేనితనం, ఒంట్లో పాడుతనం పొద్దుకోసారి ఎక్కిరిస్తుంటాయి. బీద బతుకులు ఒక్కరే తలదాసుకోలేరు. కోడో గొర్రెనో కుక్కనో పిల్లో మేకనో పెంచుకుంటారు. మట్టి మెత్తెను ఎంత బురద తెచ్చి మెత్తుకొని అలికి పూసుకున్న వానొచ్చిన రాత్రి నిద్రను తలదన్నడం ఖాయం. పడుకున్న రాత్రి ఇల్లు కూలిన శబ్దం, ఏ ఇల్లు కూలినా మా ఇల్లు కూలిన శబ్దమే. ఉరుములకు మెరుపులకు గోనె కొప్పెర కప్పుకొని పైకప్పుపై పారాడిన లోపలంతా ఇల్లు కూలిన శబ్దమే వినిపిస్తుంటుంది. కాగితాల మీద పడ్డ చినుకు కావ్యమైంది, ముఖం మీద పడ్డ చినుకు ముత్యమై నిలబడింది. గిన్నెలు గ్లాసులు తలెలు వాన చినుకుల కోసం ఇంటి పైకప్పును చూస్తుంటాయి. అవి ఎప్పుడెప్పుడు నిండుతాయని మా ఇంటంత మందిని చూస్తుంటాం. ఇల్లు కారుతున్న ప్రతిసారి మా పేదల కంటిలో నుండి కానరాని దుఃఖం ఏదో తొంగి చూస్తుంటుంది. ఇది మా ఇల్లు కారుతుంది అనే కవిత. నేను మీకు ముందే చెప్పినట్లు వీనస్ విలియమ్స్ ఏమంటాడు అంటే వర్షం గురించి, ఐ ఆల్వేస్ ఫౌండ్ ద రైన్ వెరీ కామింగ్ అన్నాడు ఆయన. కానీ ఇక్కడ ఈ కవి ఐ ఆల్వేస్ ఫౌండ్ ద రెయిన్ వెరీ డిస్టర్బింగ్ అన్న వాక్యాలు నాకు అలా అనుకోవాలేమో, ఆపాదించుకోవాలేమో అనిపిస్తుంది ఈ కవిత చదివిన తర్వాత. కవిత శీర్షికలోనే మా ఇల్లు కారుతుంది అని చెప్పటం పేదల యొక్క పరిస్థితిని, ఎంతోమందికి ఆహ్లాదాన్నిచ్చేటువంటి వర్షం రైతులకు ఒక పండగ వాతావరణాన్ని
తీసుకొచ్చే వర్షం, భూమిని పచ్చగా వెలిగించే వర్షం. అట్లాంటి వర్షం కూడా కొంతమందిలో కలవరాన్ని రేపేటువంటి ఒక సరికొత్త కోణం. అంటే there is a separate angle which can be watched by all of us. జీవితంలో అనేక రకాల దృష్టికోణాలు ఉంటాయి. మరి అట్లాంటి అందరికీ ఆహ్లాదకరంగా తోచేటువంటి వర్షం ఈ కవికి మాత్రం కలవరం రేపుతోంది. ఏమంటాడంటే, ఏ పేదగూడైనా బొట్లు బొట్లుగా కారుతుంది అన్నాడు. వానకాలం వస్తే చాలు, మా పల్లెన మాదొక్కటే కాదు, ఏ పేదగూడైనా బొట్లు బొట్లుగా కారుతుంది. కవి తన చుట్టూ ఉన్నటువంటి మరికొంతమంది పేదల దుస్థితిని, వర్షాకాలం వస్తే కురిసిపోయేటువంటి చిల్లులు పడిన రంధ్రాలు కలిగి చిల్లులు పడి వర్షం ధారలు కురిసేటువంటి రంధ్రాలు కలిగినటువంటి పైకప్పు సరిగా లేనటువంటి ఎంతోమంది పేదల గుడిసెలతోటి తనను తాను తాదాత్మ్యం చేసుకుని తన అవస్థని మిగతా వాళ్ళందరికీ ఆపాదించి వాళ్ళలోని పెయిన్ను ఒక కవిగా తను కూడా కలవరించటం మనకి ఈ వాక్యాల్లో కనిపిస్తుంది. ఇంకో చోట ఏమంటాడు అంటే, ఉండేది ఒకటే ఇరుకు గది, ఎంత ముదురుకొని పండినా నిద్ర అలికిడిలో కాలో చేతిలో ఒకరికొకరికి తగులుతుంటాయి. ఇది నిజంగా మనం పేదల ఇళ్లల్లో, చాలీచాలని గుడిసెల్లో, చాలీచాలని గదుల్లో, మరి ఒక వర్షం వచ్చినటువంటి రాత్రి వాళ్ళు నిద్రకు ఉపక్రమించినప్పుడు ఎట్లాంటి బాధపడాల్సి వస్తుంది అంటే, ఏదో రకంగా ముడుచుకుని పడుకున్నా కానీ ఒకరి కాళ్ళు చేతులు మరొకరికి తగులుతూ ఉన్న సందర్భాన్ని నిజంగా ఇరికిరుకు గదుల్లో నివసిస్తున్న పేదల యొక్క దుస్థితిని, అడ్జస్ట్ కావాల్సినటువంటి అంశాన్ని వాళ్ళు ఎట్లా కుదురుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. ఆ నిద్ర అలికిడిలో ఒకరి కాళ్ళు మరొకరికి తగులుతూ ఉంటాయి. అవును, ఇల్లు ఇరుకైనా, పేదల ఇల్లు ఇరుకైనా వాళ్ళ మనసులు చాలా విశాలం. అందుకే ఒకరికొకరికి కాళ్ళు చేతులు తగులుతున్నా అది తమ ఆత్మీయుల కాళ్ళు, తమ ఆత్మీయుల చేతులు తగిలినట్లుగానే వాళ్ళు భావిస్తూ కలిసి ఉండటం అనేది వాళ్ళ యొక్క ఐకమత్యానికి, పేదరికం మనుషుల్ని దగ్గర చేస్తుంది అనటానికి ప్రతీకాత్మకంగా కూడా ఇక్కడ కవి చెప్పాడని మనం భావించవచ్చు. ఇంకో దగ్గర ఇదే కవితలో కవి అంటారు, బీద బతుకులు ఒక్కరే తలదాసుకోలేరు, కోడో గొర్రెనో కుక్కనో పిల్లో మేకనో పెంచుకుంటారు అంటాడు. చూడండి, పల్లె జీవనంలో మనకి పల్లె అనగానే పల్లెలో జీవించే శ్రమకారులు, రైతులు, కూలీలు, అట్లాంటి ఉత్పత్తి సంబంధ వ్యవహారాల్లో పాల్గొనేటటువంటి శ్రమ చేసే పల్లెవాసులు వాళ్లే కాదండి, వాళ్ళు ప్రకృతితో మమేకమై ఉంటారు. ప్రకృతిలో భాగమైనటువంటి జంతువులతో కూడా మమేకమై వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. జంతువులకు వాళ్లకు మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యతను కవి ఈ పాదాల్లో మనకు చెప్తాడు. బీద బతుకులు ఒక్కరే తలదాచుకోలేరు. ఎస్, వాళ్ళ ఇరుకైన ఇళ్ళైనప్పటికీ, ఒకటో రెండో గదులైనప్పటికీ, సరిగ్గా కాళ్ళు బార చాపుకోవడానికి కూడా అవకాశం లేని ఇరుకిరుకు గుడిసెలైనప్పటికీ వాళ్ళు తమతో పాటు, వాళ్ళు ఒక్కరే దాంట్లో తలదాచుకోలేరండి. తమతో పాటు వాళ్ళు పెంచుకునేటువంటి కోడినో గొర్రెనో కుక్కనో పిల్లనో మేకనో పిల్లో మేకో గొర్రెో కుక్కో కోడో ఏదో ఒకటి వాళ్ళు పెంచుకుంటారు. జంతువులకు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఆశ్రయమిస్తారు. చూడండి, ఎంత గొప్ప ఆత్మీయ అనుబంధం ఇక్కడ ప్రకృతికి, ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశికి. వాళ్ళు మానవులై ఉండి తమ ఇతర జీవరాశులకు కూడా ఎంత అనుబంధాన్ని కలిగి ఉండి, ఎంత ఆత్మీయతను ప్రదర్శిస్తూ వాళ్ళు వాటితో కలిసి జీవించటం అనేటువంటి అంశాన్ని
ఇక్కడ మనకు కవి చూపిస్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే, పడుకున్న రాత్రి ఇల్లు కూలిన శబ్దం, ఏ ఇల్లు కూలినా మా ఇల్లు కూలిన శబ్దమే. ఇది నిజంగా ఒకవైపు వర్షం కురుస్తూ ఉన్నప్పుడు రాత్రిపూట ఒకవైపున ఇల్లు కురుస్తూ ఉంటుంది, ఎక్కడో దూరంగా ఇల్లు కూలిన శబ్దం వినిపిస్తే ఏ ఇల్లు కూలినా మా ఇల్లు కూలిన శబ్దమే అనిపిస్తుంది అంటాడు. అవును, పేదల యొక్క బాధ, తోటి పేదల యొక్క బాధ, ఆ పేదరికాన్ని అనుభవిస్తున్న మరో పేదవాడికి మాత్రమే తెలుస్తుంది. ఏ ఇల్లు కూలిన శబ్దం వినబడినా తన ఇల్లే కూలిపోతుందన్న కలవరానికి గురవుతాడు కవి ఆ సందర్భంలో. అట్లాంటి తన బాధను, అట్లాంటి రిలేషన్, మరో పేదవాడి యొక్క బాధను తాను అనుభవించటం మరో పేదవాడికి మాత్రమే తెలుస్తుంది. అది ఇక్కడ కవి చెప్తాడు. ఉరుములకు మెరుపులకు గోనె కొప్పర కప్పుకొని పైకప్పుపై పారాడిన లోపలంతా ఇల్లు కూలిన శబ్దమే వినిపిస్తుంటుంది. ఉరుములకు మెరుపులకు గోనె కప్పెర అంటే గోనె సంచితో తయారు చేసినట్టు కొప్పరలాగా పెట్టుకుంటారు తలపైన, వర్షం నుంచి తడవకుండా ఉండటం కోసం. మరి అట్లాంటి దాంతో ఏవైనా మరమ్మతులు చేయడానికి ఇల్లుపైకి మిద్దెలు ఉంటాయండి. అట్లాంటి పల్లెటూళ్ళలో మనం మిద్దెలు అంటారు వాటిని. వెనకట అట్లాంటి పైకప్పులు వాడుతూ ఉండేవాళ్ళు. వాటి పైకి ఎక్కి వర్షం కురుస్తున్నప్పుడు దాన్ని కాస్త కోస్తో చిన్న చిన్న రిపేర్లు చేయడం కోసం వాళ్ళు ఆ కొప్పెర పెట్టుకొని పైకి వెళ్ళి మరమ్మతులు చేస్తున్న సందర్భంలో ఏమంటాడంటే, లోపలంతా ఇల్లు కూలిన శబ్దమే వినిపిస్తుంటుంది. అంటే ఆ వ్యక్తి హృదయంలో, గుండెల్లో ఇల్లు కూలిన శబ్దమే వినిపిస్తుంటుందట. అంటే ఒక రకమైనటువంటి ఆందోళనకి ఆ పేద వ్యక్తి, ఆ నిరుపేద ఒక రకమైన కలవరానికి గురవుతూ ఉంటాడు వర్షం అప్పుడు. ఇంకా మరో చోట అందమైన వ్యక్తీకరణ, కాగితాల మీద పడ్డ చినుకు కావ్యమైంది, ముఖం మీద పడ్డ చినుకు ముత్యమై నిలబడింది అంటాడు. కాగితాల మీద పడ్డ చినుకు కావ్యమైంది. చినుకులు కురుస్తూ ఉంటాయి. ఇల్లు కురుస్తూ ఉన్నప్పుడు ఇంటి పైకప్పు నుంచి జారేటువంటి చినుకులు ఇంట్లో ఉన్న రకరకాల వస్తువుల మీద పడుతూ ఉంటాయి. అట్లాంటి దృశ్యాల్లో కవిని బాగా ఆకట్టుకున్న దృశ్యం ఏమిటి అంటే, కాగితాల మీద కూడా ఆ చినుకులు పడి కాగితాలు తడిచిపోతాయి. కానీ ఇక్కడ కవి హృదయంలో ఆ తడిసిన కాగితాలు కావ్యమయ్యాయి. అంటే తడిసిపోతున్న కాగితాల వైపు చూసిన కవి దాన్ని కవిత్వం చేస్తాడు. ఆ తడిసిపోతున్న కాగితాల్లో తన జీవితాన్ని చూసుకుంటాడు. కవి కాబట్టి స్వతహాగా అట్లాంటి సన్నివేశాన్ని తాను కవిత్వం చేయటం, ఈ రకంగా కాగితాల మీద పడ్డ చినుకు కావ్యమైంది అని చెప్పటం, అట్లాంటి అవస్థను అనుభవించిన కవికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అదే చెప్పాడు ఈ కవి ఈ కవితలో. ముఖం మీద పడ్డ చినుకు ముత్యమై నిలబడింది అని కూడా అంటాడు. చూడండి, ముఖం మీద పడ్డటువంటి చినుకు, ఆ చినుకు స్పర్శకి అది ఒట్టి చినుకు కాదు, ఒక ముత్యంతో ఆ చినుకును పోల్చడం చినుకు పట్ల కవికి ఉన్నటువంటి గౌరవాన్ని, ప్రేమని, తాదాత్మ్యాన్ని, ఒకవైపు పేదరికం కలవరపెడుతున్న ఆ పేదరికంలోంచి ప్రకృతి చూపించిన ఒక అంశాన్ని, చినుకును ముత్యంగా చూడటం. అంటే నెగిటివ్గానే కాకుండా ఆ పాజిటివ్ థింకింగ్ విల్ ఆల్సో బి దేర్. ఒకవైపు పేదరికం వల్ల అవస్థను అనుభవిస్తూనే ప్రకృతి చూపించేటువంటి వైరుధ్యాలను, వాటితో మమేకమై ప్రకృతిని ప్రేమించడం అనేటువంటి అంశం కూడా పేదలలో కనిపిస్తుంది అని కవి చెప్తాడు ఇక్కడ. గిన్నెలు, గ్లాసులు, తలెలు వాన చినుకుల కోసం ఇంటి పైకప్పును చూస్తుంటాయి, అవి ఎప్పుడెప్పుడు నిండుతాయని మా ఇంటంత మందిని చూస్తుంటాము అంటాడు. గిన్నెలు, గ్లాసులు, తలెలు వాన చినుకుల కోసం పైకప్పును చూస్తుంటాయి. పేదల ఇళ్లల్లో ఇది స్వతహాగా అందరి అనుభవాల్లో ఉంది. చిన్నప్పుడు నా అనుభవంలో కూడా ఉంది. ఇల్లు కురుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వంట గిన్నెలు అమ్మ
ఇల్లు తడవకుండా ఉండటం కోసం గిన్నెలు ఎక్కడైతే చినుకులు పైకప్పు నుంచి లోపల పడుతూ ఉన్నాయో వాటి తిన్నగా గిన్నెలు పెట్టి ఇల్లంతా చిందర అవ్వకుండా, ఇల్లంతా తడిసిపోకుండా ఆ చినుకులతో గిన్నెలు పెట్టడం బహుశా ఒక 30-40 సంవత్సరాల క్రితం కానీ, ఒక 20-25 సంవత్సరాల క్రితం కానీ నాలాంటి వాళ్ళ బాల్యానుభవంలో ఇది తప్పక ఉంటుంది. కాబట్టి ఐ హ్యావ్ బీన్ కనెక్టెడ్ వెరీ మచ్ విత్ దీస్ లైన్స్ ఇన్ దిస్ పోయిటరీ అండి. అట్లాంటిది మరి ఈ యువ కవి జీవితంలో కూడా ఇట్లాంటి అనుభవం తాను చూశాడు కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని ఇక్కడ అతను రాయగలిగాడు. గిన్నెలు, గ్లాసులు, తలలు వాన చినుకుల కోసం ఇంటి పైకప్పును చూస్తుంటాయి అని చెప్పగలిగాడు. అవి ఎప్పుడెప్పుడు నిండుతాయని మా ఇంటంత మందిని చూస్తుంటాం. అవి ఎప్పుడు నిండుతాయి? నిండితే వాటిని నిండి పొర్లిపోతే మళ్ళీ ఇల్లు తడిసిపోతుంది. ఆ నిండగానే తీసుకెళ్ళిపోయి మళ్ళీ పక్కన వేరే చోట బకెట్లోనే ఇంకో దగ్గర పోయటం, లేకపోతే బయట పోయటం, ఇంకా వేటికైనా అవసరాల కోసం ఉపయోగించుకోవటానికి వేరే పాత్రల్లో ఆ నీటిని సేకరించడం కూడా మనం పేదల ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. అందుకే ఆ గిన్నెలు పెట్టిన తర్వాత అవి ఆ చినుకులు పడి నిండటాన్ని కూడా ఆత్రంగా చూస్తూ ఉంటాము. అంటే వాటితోనూ వాన నీటితోనూ అవసరాలు ఉంటాయి మాకు అని చెప్పడం దీంట్లో మనకు కనబడుతుంది. చివరిలో ఈ కవితలో అంటాడు, ఇల్లు కారుతున్న ప్రతిసారి మా పేదల కంటిలో నుండి కానరాని దుఃఖమేదో తొంగి చూస్తుంటుంది అంటాడు. ఇల్లు కారుతున్న ప్రతిసారి అంటే వర్షం వస్తేనే కలవరం రేకెత్తుతుంది. ఇంటి పైకప్పు కూడా సరిగ్గా లేనటువంటి ఎంతో మంది నిరుపేదలు నిజంగా వర్షం వస్తే వర్షం వాళ్ళ కళ్ళల్లో నుండి కానరాని దుఃఖమేదో తొంగి చూస్తుంటుంది అంటాడు. మా పేదల కంటిలో నుండి కానరాని దుఃఖమేదో తొంగి చూస్తుంటుంది. ఇల్లు కారుతున్నప్పుడు వర్షానికి ఇల్లు కారటమే కాదు, అట్లాంటి సమయంలో పేదల కంటిలో నుంచి దుఃఖం ఏదో తొంగి చూస్తున్నట్టు ఉంటుంది. అంటే వాళ్ళ కళ్ళల్లోంచి వాన చినుకుల్లానే కన్నీటి చుక్కలు రాలుతుంటాయి అని కవి నిరుపేదతనాన్ని మనకు చెప్పకనే చెప్తున్నాడు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బి ఎంజాయింగ్ ఇన్ ద రెయిన్, బట్ ఫర్ ఎ ఫ్యూ పీపుల్ ఈవెన్ ఇన్ దిస్ కంట్రీ రెయిన్ సమ్ టైమ్స్ బ్రింగ్స్ అ గ్రీఫ్. అట్లాంటి కంఫర్టబుల్ ఉండదన్నమాట. అట్లాంటి అనిశ్చితిని, అట్లాంటి భయాన్ని, ఒక విచారాన్ని కలగజేసే అంశం కూడా వర్షం గురించి ఇట్లాంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. అందుకే ఎలిజబెత్ బార్గరెట్ ఒక మాట అంటారు, క్రయింగ్ ఇన్ ద రైన్ నో వన్ సీస్ యువర్ టీయర్స్ అండ్ యువర్ పెయిన్ గెట్స్ వాష్డ్ అవే అంటారు. క్రయింగ్ ఇన్ ద రైన్ నో వన్ సీస్ యువర్ టీయర్స్ అండ్ యువర్ పెయిన్ గెట్స్ వాష్డ్ అవే. ఎలిజబెత్ బార్గరెట్ అంటారు ఈ మాట. వర్షంలో ఏడిస్తే ఏముంటుంది? నీ కన్నీళ్లను ఎవ్వరూ చూడరు. అట్లాగే ఎవ్వరూ చూడనటువంటి నీ కన్నీళ్ళు, ఆ కన్నీళ్లకు కారణమైనటువంటి బాధ వర్షంతో పాటే కొట్టుకుపోతుంది. ఆ వర్షం నీటితో పాటే నీ కన్నీళ్ళు వాషం అయిపోతాయి, కొట్టుకుపోతాయి. అంటే నీ దుఃఖాన్ని వర్షంలో ఎవరు గుర్తించరు అని చెప్పటం. అంటే ప్రతీకాత్మకంగా ఇక్కడ ఈ సేయింగ్ మనకు కనబడుతుంది. అట్లాగే ఈ కవితలో ఇల్లు కారుతుంది, మా ఇల్లు కారుతుంది అని కవి చెప్పినటువంటి ఈ కవిత యొక్క మొత్తం భావనలో కూడా ఎస్, a poor man is crying in the rain, but who can see his tears? Simply they get washed away అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పేదవాడి దుఃఖాన్ని, వర్షంలో దుఃఖిస్తున్న ఒక పేదవాడి, వర్షంలో ఎవరి దుఃఖాన్నైనా, ఎవరి కన్నీళ్ళైనా ఆ వర్షంతో పాటే కొట్టుకుపోతాయి. ఎవరు గుర్తిస్తారు అని ఎలిజబెత్ బార్గరెట్ గారు తన సేయింగ్లో అన్నట్టు, మరి ఇల్లు కారుతున్నటువంటి సందర్భంలో వర్షం వస్తున్నప్పుడు కూడా పేదవాడి పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. తన బాధను ఎవరూ గుర్తించలేని ఒక సందర్భం ఉంటుంది. అట్లాంటి విషాదాన్ని, వర్షంలో ఉన్న ఒక విషాద కోణాన్ని మనకు ఈ కవి ఈ కవిత ద్వారా తెలియజేస్తారు. ఇంతకీ
ఈ కవి ఎవరో మీకు చెప్పలేదు కదూ. మా ఇల్లు కారుతుంది అనే కవితా శీర్షికతోటి ఇంత చక్కని కవితను రాసినటువంటి కవి ఎవరో కాదు, ఇవాళ తన పదునైన కలంతో అద్భుతమైనటువంటి కవితా సృజన చేస్తున్న ఆ యువ కవి అవనిశ్రీ. నాకు చాలా ఆత్మీయుడు. నా తమ్ముడు అవనిశ్రీ కవిత మా ఇల్లు కారుతుంది అనేది రియల్లీ ఇట్ హ్యాస్ టచ్డ్ మై హార్ట్. అందుకని నేను ఈ కవితను తీసుకొని విశ్లేషించడం జరిగింది. అవనిశ్రీ యొక్క అనుభవాలు చాలా విస్తారమైనటువంటి, చాలా చిన్న వయసులో చాలా విస్తారమైనటువంటి అనుభవ నేపథ్యం అతనికి ఉంది అనే విషయం అతని కవితా వాక్యాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అతని ప్రతి కవితలో ఇక్కడ చాలా సౌకుమార్యంగా ప్రకృతితో తాదాత్మ్యం చెంది అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వర్షానికి ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. తాను అనుభవించినటువంటి ఒక యాంగిల్, తన పరిశీలనలో తేలినటువంటి ఒక అంశాన్ని, ఆ వర్షాకాలపు సమయాన్ని తానుగా తనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన గొంతుగా దీన్ని అతడు ఈ కవిత ద్వారా నిలిపాడనే చెప్పచ్చు. అందుకే వర్షం వస్తున్నప్పుడు ఒక పేదల పరిస్థితి, ఇంటి పైకప్పు కూడా సరిగ్గా లేనటువంటి పేదల పరిస్థితి ఎంత కలవరంగా ఉంటుంది, ఎంత గుబులుగా ఉంటుంది, ఎంత ఆందోళనగా ఉంటుంది అనే అంశాన్ని బహుశా తన అనుభవం నుంచే అవనిశ్రీ ఈ కవితను సృజించి ఉంటాడు. అవనిశ్రీ చక్కని సామాజిక సమస్యలతో ఇవాళ ఉధృతంగా రాస్తున్న యువ కవుల్లో తాను తప్పక ముందు వరుసలో ఉంటాడు. ఒక బాధ్యత కలిగినటువంటి కవిగా, ముఖ్యంగా ఒక సామాజిక స్పృహతో ప్రయాణిస్తున్నటువంటి కవి అవనిశ్రీ. అవనిశ్రీ నుంచి ఇంకా అద్భుతమైనటువంటి కవిత్వ నిర్మాణాలతో ఇంకా మరిన్ని మంచి కవితలు తప్పకుండా వస్తాయి. డెఫినెట్లీ ఈజ్ ఏ ప్రామిస్డ్ పోయెట్ ఫర్ ది సొసైటీ, నో డౌట్ ఇన్ దట్, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ సో తమ్ముడు ఇంకా మంచి కవిత్వాన్ని సృజిస్తూ కవితా నిర్మాణంలో కాస్త పోయిటరీ ఉండేలాగా, ఇంకా పోయిటరీ ఉండేలాగా, ఈ కవితలో చాలా ఉంది, మిగతా కవితల్లో కూడా ఇంకా పోయిటరీ ఉండేలాగా ప్రయత్నం చేస్తూ తన బాధ్యతను మరవకుండా సమాజం పట్ల తనకు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ పోయిట్, తనకున్న నిబద్ధత, నిజాయితీ, ఆ నిఖార్సైనటువంటి కవిత్వాన్ని సృజించేటువంటి ఆ గుణాన్ని ఎప్పటికీ అట్లాగే కలిగి ఉండాలని, అట్లాంటి కవిత్వంతో తను ముందుకు ప్రయాణం చేయాలని నా తమ్ముడు అవనిశ్రీని మరొకసారి ఆశీర్వదిస్తూ ఈ అవకాశం నాకు వచ్చినందుకు, మీ కవిత నా విశ్లేషణ ద్వారా ఇట్లాంటి బలమైన కవులను పరిచయం చేసే అవకాశాన్ని నేను తీసుకోవటం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే ఈ విశ్లేషణను ముగిస్తూ ఒక చిన్న మాట, బిల్ వాటర్సన్ ఒక మాట అంటారు, రైనీ డేస్ షుడ్ బి స్పెంట్ ఎట్ హోమ్ విత్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ ఎ గుడ్ బుక్. రైనీ డేస్ షుడ్ బి స్పెంట్ ఎట్ హోమ్ విత్ అ కప్ ఆఫ్ టీ అండ్ ఎ గుడ్ బుక్ అంటాడు బిల్ వాటర్సన్. ఆ బిల్ వాటర్సన్ అన్నటువంటి మాటలతో నేనిక్కడ నాకు గుర్తొచ్చిన మాట ఏమిటంటే, ఎస్, వర్షపు రోజులు ఎట్లయితే ఒక కప్ ఆఫ్ టీ తోటి, ఒక మంచి పుస్తకంతో ఎట్లాగైతే గడిపితే బాగుంటుంది అని బిల్ వాటర్సన్ ఎట్లయితే అంటాడో, మనం కూడా ఇట్స్ బెటర్ టు అస్ టు స్పెండ్ అవర్ టైమ్ విత్ ఎ వాల్యుబుల్ పోయం లైక్ దిస్. ఒక పోయంతో కూడా, ఒక మంచి పుస్తకంతోనే కాదు, వర్షాకాల సమయాన్ని ఒక మంచి పోయంతో కూడా గడిపే అవకాశం ఈ కవిత ద్వారా మీకు వచ్చిందని అనుకుంటూ, భావిస్తూ, మీ కవిత నా విశ్లేషణ అనే శీర్షికన నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి SN ద్వారా నేను విశ్లేషిస్తున్న ఈ కవిత్వ తీరును మీరు విని ఆనందించండి. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ కామెంట్స్ రూపంలో నాకు ఇవ్వండి. ఇంకా మీకు నచ్చిన మంచి కవితలు ఏవైనా ఉంటే వాటిని నా దృష్టికి తీసుకురండి. ప్రతి వారం వీలు వెంబడి మీ కవిత నా విశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది. నా ఈ విశ్లేషణ, నా ఈ కవితా పరిచయం, నా ఈ కవుల పరిచయం నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్
చిత్తలూరి స్పేస్ ఎస్ఎన్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు. మీ చిత్తలూరి ఎస్ఎన్.